ట్రూ9 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ మండలం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ ఆఫీసులో ముస్లిం మైనారిటీలు మా వైపు ఉన్నారని, బీజేపీ విజయానికి తమ అంతా కృషి చేస్తామని బద్వేల్ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్ బాషా, తెలుగు యువత పార్లమెంటు ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా, సీనియర్ నాయకులు హుస్సేన్ ఫీరా, సిమెంట్ షరీఫ్, నగర మైనార్టీ అధ్యక్షులు బాషా, రసూల్ ముస్తఫా, మహబూబ్ బాషా, సిరాజ్ కాట్రాజ్ తదితరులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బద్వేల్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మైనార్టీ సోదరుల సమావేశం జరగడం. ఈ సమావేశానికి నా ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరై కవరేజ్ చేసిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. మొన్నటి దినము ఈద్గాలో కొంతమంది వైఎస్ఆర్ కార్యకర్తలు మైనార్టీ షాదీఖానా గురించి కొన్ని ఫేక్ న్యూస్లు చెప్పారు. దానివల్ల ఈరోజు మేము ముందుకు రావాల్సి వచ్చింది. అక్కడ ఈద్గాలో 1993 నుంచి అక్కడ నమాజ్ స్టార్ట్ చేసినాము. అది ఆ రోజు ఈద్గా స్థలము శ్రీరామకృష్ణారావు గారు ఇచ్చిండు. ఆ తర్వాత దాని మీద కొంతమంది ఎస్సీలు కోర్టుకు పోయింటే మా పెద్దాయన కీర్తిశేషులు బిజువేల విరాడి గారు వాళ్ళతో మాట్లాడి ఆ కేసు విత్డ్రా చేసి ఆ రోజు ఆ స్థలాన్ని మాకు హ్యాండర్ చేయడం జరిగింది. ఆ సంవత్సరం మేము ఒక నమాజ్ చదివినాం. కానీ ఈరోజు కొంతమంది అక్కడ స్థలము తక్కువ ఉన్నది, మేమేదో కొంచెం స్థలం ఇప్పించినాము, ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు నమాజ్ చదువుతున్నారు అని ఫేక్ న్యూస్, ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అంటే అక్కడ ఓపెనింగ్ నుంచి చూస్తున్నాము. ఏ రోజు కూడా 2 నమాజులు ఎప్పుడు చదవలే. ఒకటి రంజాన్, ఒకటి బక్రీద్ చదివాం, కానీ ఒకే పండగ రోజు 2 సార్లు నమాజ్ ఎప్పుడు చదవలే. ఇప్పుడు ఎంత స్థలం ఉండేదో, ఇప్పుడు ఎంత నమాజ్ చదువుతానో అంతే చదువుతాను. ఏమున్నా వెనక్కిపోతున్నాం, కానీ ఈ పక్క కానీ ఆ పక్క కానీ ఎప్పుడే కానీ 2 నమాజులు చదవలేదు. ఇంకొకటి ఏమంటే, ఎవరో మాకు వాడ షాదీఖానా స్థలం 50 సెంట్లు ఇప్పించిండు మా నాయకులు, మేము వాళ్ళకు రుణపడి ఉండాలా, బద్వేలు మైనారిటీలంతా మొత్తం రుణపడి ఉండాలా అని చెప్తాను. సరే, 50 సెంట్లకే బద్వేలు మైనారిటీలంతా రుణపడి ఉండాలంటే కీర్తిశేషులు బిజువేల విరాడి గారు మొహమ్మద్ కాలనీ 30 ఎకరాలు ఇచ్చింది ఆయన హయాంలో, కొన్ని కోట్ల రూపాయల డబ్బుది. కానీ ఏ రోజు మేము ఆ మాట చెప్పలేదు. ఏ రోజు మా నాయకులు కూడా చెప్పలేదు మీరు రుణపడి ఉండాలని, మేము చెప్పలేదు. ఆ కుంటలో స్థలం 50 సెంట్లు నీళ్ళలో ఇస్తే దానికి మీరు రేటు 15 కోట్లు కడుతున్నారు. అక్కడంత రేటు ఉందా? సరే, అలాగే ఆ స్థలము గవర్నమెంట్ మాకు మాస్ కమిటీకి ఇచ్చిందని మీరు తప్పుడు మాటలు చెప్తున్నారు. మాస్ కమిటీకి ఇవ్వలే, ఇది వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది ఈ స్థలము. ఇదో జీవో. వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన స్థలానికి మీరు ఏ విధంగా మాస్ కమిటీ డబ్బులు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఎక్కడ మట్టి తోలారు? ఎవరికి అడిగి తోలిండు? నిన్న మేము వేరే విషయం ఇదే అడిగితే మేము మాస్ కమిటీలో పాస్ చేసుకున్నామన్నారు. 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టకూడదు అక్కడ మాస్ కమిటీలో. ఏదైనా ఉంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు ఖర్చు పెడతారంటే మీరు జనరల్ బాడీ మీటింగ్ ఇచ్చారా? ఒకప్పుడు మా సద్దాం గారు మాస్ కమిటీ అధ్యక్షులు ఉన్నప్పుడు మసీదుకు పెయింట్ కోసం 25,000 రూపాయలు డబ్బులు తక్కువ వస్తే ఈ అల్లాబకష్ అనే వ్యక్తి నువ్వు ఎలా ఇచ్చావా 25,000 మాస్ కమిటీ డబ్బులు మసీదుకు అని క్వశ్చన్ చేసిండు. ఈరోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం, మీకు 15 లక్షల రూపాయలు ఎవరికి అడిగి మీరు ఖర్చు చేసిండు? ఆ డబ్బులు మీరు అకౌంట్ తెచ్చేయాలా, మాస్ కమిటీలో పెట్టాలా ముందు. ప్లస్ ఇది వెల్ఫేర్ సంబంధం ఈ స్థలము. ఇది ఏదైనా ఉంటే మట్టి తోడడం కానీ, అక్కడ బేస్మెంటాలు కట్టడం కానీ, షాదీఖానా కట్టడం కానీ అంతా వాళ్ళు చూసుకుంటారు. దీనికి చైర్మన్, తహసీల్దార్ ఉంటారు, ఎంఆర్ఓ గారు. ఇది వాళ్ళకు సంబంధం. వాళ్ళు కట్టిన తర్వాత ఎంఆర్ఓ గారికి హ్యాండిల్ చేస్తారు. ఎంఆర్ఓ గారు మైనార్టీలు కావాలంటే అప్పుడు పాడెక్కిస్తారు. దీంట్లో మాకేం సంబంధం ఉండదు. మీరు మైనార్టీ సోదరులకు తప్పుడు దారి చూపించి తప్పుడు మాటలు చెప్పి ఇలా చేయడం మంచిది కాదు. ఇంకొకటి, ఆ 50 సెంట్లు స్థలము ఇచ్చినందుకు బద్వేలు మొత్తం మైనార్టీలు ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలా, తరతరాలు. ఎందుకు రుణపడి ఉండాలి? ఎందుకు ఉండాలా తరతరాలు? 50 సెంట్ల కోసమే. మళ్ళీ 50 సెంట్ల కోసం ఉంటే 30 ఎకరాలు ఏంటి? శ్రీరామకృష్ణారావు గారు మరి చావసన్ కాలనీ ఇచ్చిండు, మళ్ళీ ఆయనకి ఎంత రుణపడి ఉండాలా?
అదే శివరామకృష్ణారావు గారు ఈద్గా స్థలం ఇప్పించిండు, ఆయనకెంత రుణపడి ఉండాలా. అదే ఈద్గా స్థలంలో షాదీఖానా కట్టించాడు పెద్దనాయన ఈనాడు గారు, మళ్ళీ ఆయనకెంత రుణపడి ఉండాలా మేము. ఇవన్నీ రుణపడేది ఇవన్నీ కాదు, మనకు మేలు చేస్తున్నారు. ఎవరు మేలు చేస్తారు? మైనార్టీ అర్థం చేస్తున్నారు. ఒకసారి తెలుగుదేశం హయాంలో మైనార్టీలకు రంజాన్ తోఫా ఇచ్చిండు, సంక్రాంతికి తోఫా ఇచ్చిండు, పేష్మా మోజులకు జీతాలు ఇచ్చిండు, ప్రతి సంవత్సరం రంజాన్కు మసీదులకు చున్నానికి డబ్బులు ఇచ్చిండు. మన పెద్ద మసీదుకు మా విజయమ్మ మేడం గారి ఆధ్వర్యం 35 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పించిండు. దాదాపు ఒక జనరేటర్ వాసన్న గారు ఎంపీ అభ్యర్థి జనరేటర్ ఇచ్చిండు 2014లో. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదా? ఇది ఎప్పుడన్నా చెప్పుకునేమో. మీరు ఒక 50 సెంట్లు గుంతలో ఎప్పుడో నీళ్ళలో ఇస్తే వాళ్ళకి సరసరా రుణపడి ఉండాలంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు మైనార్టీని డైవర్ట్ చేయవద్దండి. మైనార్టీలు అంతా నేను ఒకటే చెప్తున్నా, ఎవరే కానీ ₹1 చందా ఇవ్వద్దండి. అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధం, వాళ్ళు చూసుకుంటారు. ఏమన్నంటే మనం ₹1 చందా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఇవ్వద్దండి. ఇంకొకటి, కుట్టు మిషన్లు, మీరు కుట్టు మిషన్లు ఇచ్చామంటారు. ఎవరు ఇచ్చారు కుట్టు మిషన్లు? ఎవరో కడపలో ఉండే అతను ఎక్కడో చందాలు వసూలు చేసి ఒక 10 కుట్టు మిషన్లు తెచ్చిపెట్టి మీరు ట్రైనింగ్ ఇస్తారు. అదే మా మేడం గారు కుట్టు మిషన్ల సెంటర్లు పెట్టి ఒక్కొక్క మహిళకు ₹500 స్టైఫండ్ ఇచ్చి 600 కుట్టు మిషన్లు ఇచ్చారు. ఆమె ఎవరికైనా చెప్పుకున్నారు ఎప్పుడన్నా? అలాగే మైనార్టీలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాళ్ళు పలుకుతారు. మీరు ఎప్పుడన్నా పలికారా? పేదవాడు మైనార్టీలు చూస్తే మీ కడుపులో మంట, మీ దగ్గరకు వస్తే మీ దగ్గరకు రానేరు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. మేము పేదవాళ్ళకు కానీ ఇంకొకరు కానీ గుండెకు హత్తుకునే మనసు వీరారెడ్డి ఫ్యామిలీది. కాబట్టి మేమందరం మైనారిటీలో ఎప్పుడు కూడా వీరా